దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 9th మే 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 6 and verse 33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకునుదమో అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. జీవితంలో ఏమేమి కావాలో అవి అనుగ్రహింపబడతాయి. Let me read this in English. But seek ye first the kingdom of God and his righteousness, and all these things shall be added unto you. ఇవన్నీ మీకు అనుగ్రహింపబడాలంటే మొదట ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరము లేచినప్పటి నుంచి జీవితంలో వెతుకుతూనే ఉంటాము. కొంతమంది ఏమి చేయాలని, ఏమి తినాలని, ఎక్కడికి వెళ్ళాలని ఆలోచన కలిగి వెతుకుతూ ఉంటాము, అది ఎలా చేయాలని. కానీ దేవుడు మొదట దేనిని వెతకమంటున్నాడు? ఆయన నీతిని, ఆయన రాజ్యమును. దేవుని నీతిని వెతకకుండా దేవుని నీతి దొరకదు. దేవుని రాజ్యము వెతకకుండా దేవుని రాజ్యము నీకు దొరకదు. ప్రియ దేవుని బిడ్డలారా, don't take these things for granted. You have to seek the righteousness of God. You have to seek the kingdom of God. ప్రియ దేవుని బిడ్డలారా, వెతుకు వారికి దొరుకుతున్నది. వెతకాలి. మనము వెతకకుండా నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే అవన్నీ మీకు అనుగ్రహింపబడవు. అంటే ఈ భూమి మీద మీకు అవసరాలన్నీ తీర్చబడవు. కనుక ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యం, దేవుడు ఏమి కరెక్ట్ అని చెప్తున్నాడో అది దేవుని నీతి. దేవునికి స్తోత్రం కలుగు. వాట్ ఎవర్ గాడ్ సేస్, ఇట్ ఈస్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. కనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము బైబిల్ చదువుతున్నప్పుడు, వాక్యమును వింటున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతుకుతున్నాము. हिंदी में पढ़ेंगे। मत्ती रचित सुसमाचार उसमें 6 अध्याय और 33 वचन पढ़ रहे हैं। पहले तुम उसी राज और धर्म की खोज करो, तो ये सब वस्तुएं तुम्हें मिल जाएगी। सब वस्तुएं तुम्हें मिल जाएगी। जो वस्तु इस दुनिया में आप पाना चाहते हैं वो सब आपको मिल जाएगी। कब? जब हम उनके धर्म और राज्य की खोज में रहते हैं. కనుక దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నీతిని వెతకాలి. మన స్వనీతి కాదండి. స్వనీతి దేవుని నీతికి విరోధంగా పనిచేస్తుంది. దేవుని నీతినే మనం వెతికి, దేవుని నీతిని మనం కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము నీతిమంతులుగా ఉన్నట్లు పాపం ఎరగని ఆయన మన కోసం పాపముగా చేయబడ్డాడు. కనుక దేవుని నీతిని, దేవుని రాజ్యమును వెతకాలంటే యేసు ప్రభుని వెతకాలి. यीशु मसीह को जब हम ढूंढते हैं तो हम उनका धर्म और राज्य की खोज में रहते हैं. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రములు నాయన. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయన్న మాట ద్వారా నాయన, ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించినందుకు స్తోత్రములు. ఏ విషయాలు వారికి అవసరమో, ఏ విషయాలు వారు కోరుతున్నారో అవన్నీ వారికి అనుగ్రహింపబడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవా తండ్రి, న్యాయము వెతుకుతున్న వారికి న్యాయము దొరికినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆరోగ్యం వెతుకుతున్న వారికి ఆరోగ్యం దయచేసినందుకు స్తోత్రం. కుటుంబం కొరకు ఎదుగుతున్న వారు మంచి కుటుంబం దొరికినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. సహాయం చేయండి నాయనా. అనారోగ్య వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, నాయన తండ్రి,
దేవా జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్ వారిని తృప్తిపరిచి దీవించడానికి స్తోత్రం. బిజినెస్ చేస్తున్న వారి బిజినెస్ అంతట్లో మీ సహాయం కొరకు మీకు నేను స్తోత్రం చెల్లిస్తున్నాను. రక్షకుడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవా తండ్రి స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీ చదువుతున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఎదురు చూసిన వారు అందరూ కూడా మీరే దీవించి ఆశించమని ప్రార్థన చేశాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని దీవించి మీ దయాకిట్టం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపచేసిన స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్క వారి పరిచయం అంతట్లో మీ తోడుకై స్తోత్రం. మీ నీతిని, మీ రాజ్యం వెతికి బిడ్డలుగా ఉంచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేశాన్ని కాపాడి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం నా ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడి మాకు కావాల్సిన ఆహారంను మాకు దయచేయము. మా ఇలా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధోతగా అక్కిని తప్పించము. ఇక రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికరుని సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.